వేదికను అలంకరించినటువంటి డాక్టర్స్ బృందానికి, అలాగే మన ధర్మశాస్త్ర ఫౌండేషన్ మన నరేష్ సార్ గారికి, మన గ్రామ సర్పంచ్ వసంత్ రెడ్డి గారికి, అలాగే గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన దళిత సంఘ నాయకులందరికీ, మన గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా ప్రకాష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నార్మల్గా ఒక 2-3 months నుండి అన్నయ్య స్టేటస్లు చూసినా, లేకపోతే గ్రామస్తుల స్టేటస్ చూసినా, ఎవరి స్టేటస్ చూసినా బాధ అనిపించింది నాకు చాలాసార్లు. నేను పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా, అన్న అక్కడికి వచ్చి కలవలేకపోయినా, ఎలక్షన్ అవన్నీ నుండి కూడా. కాకపోతే ప్రకాష్ అన్నకి ఇట్లా అయింది అని నేను కనుక్కుంటూనే ఉన్నా, మోహన్ గారిని కానీ, మల్లేశం గారిని కానీ, అజయ్ని, వాళ్ళందరినీ. క్యాన్సర్ అంటే సార్ ఇందాక చెప్పినట్టు మనకు ఒక మెంటల్ ఒక ఒపీనియన్ ఉంటుంది. క్యాన్సర్ వస్తే అసలు బతకరు. మెయిన్ ఏంటంటే దీనికి కాస్ట్లీ ట్రీట్మెంట్, హై కాస్ట్లీ ట్రీట్మెంట్ మనం గ్రామాల్లో ఉన్న వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కాబట్టి బతకరనే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎంత వాడినా పేషెంట్ అనేది మానసికంగా చాలా ధైర్యంగా ఉంటేనే ఇలాంటి వ్యాధుల నుండి బయటపడగలుగుతారు. సమాజానికి చాలా సేవ చేసిన వారు ముప్పారం ప్రకాష్ గారు కాబట్టి ఆ మనోధైర్యం, ఆ గుండె ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి ఈరోజు ఆయన ఆ వ్యాధిని జయించి కూడా మనందరి ముందు ఇక్కడికి వచ్చి మన గ్రామంలో నార్మల్గా ఇంకా ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నా. ఆ ట్రీట్మెంట్ ఉండగా కూడా మధ్యలో వచ్చి ఇక్కడ క్యాంపు పెట్టడం అనేది చాలా గుండె ధైర్యం ఉన్న నిర్ణయమే. ఎందుకంటే క్యాన్సర్ వస్తే మానసికంగా కూడా చాలా భయపడిపోతాం ఎవరమైనా సరే. అలాంటిది ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితం మొత్తం సమాజం కోసమే ఆలోచించి ప్రజలలోనే ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆ భగవంతుడు, అలాగే అంతకంటే ముఖ్యంగా మన మినిస్టర్ దామోదర్ సార్ గారి సహకారం వల్ల ఆయన ఈరోజు మన ముందుకు వచ్చి మనందరికీ ఇంకా ఇక మీదట కూడా సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేయాలి. ఆయనకి ఇంకా భగవంతుడు కూడా ఆయన ఆయుష్ని ఇంకా పెంచాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి మా డాకూర్ గ్రామానికి వచ్చి ఈ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి ధర్మశాస్త్ర ఫౌండేషన్ హాస్పిటల్ వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన డాక్టర్స్కి, అలాగే సంగారెడ్డి డిఎంహెచ్ఓ సార్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.